నేను ఒక రోల్ ప్లే చేసినా కానీ యాక్చువల్గా జర్నలిస్టులు అంటే గ్రామీణ ప్రాంతాల విలేకరు నుంచి మొదలుకుంటే మొత్తం ఇక్కడి దాకా ఉన్న జర్నలిస్టులే దీనికి కర్తలు. నేను నాయకత్వం వహించిన అనేది సరే నాకు ఇక్కడ ఫోటోలు చూస్తుంటే వల్ల నాకే అనిపించింది ఎక్కువ, అరే ఇది ఏంది అని. ఆ ఒక్కరికి పేరు వచ్చింది కానీ చేసింది తెలంగాణలో ఉన్న 10,000 మంది జర్నలిస్టులు. అప్పటికి వాళ్ళదే. ఏ జిల్లాకు పోయినా ఎక్కడికి పోయినా మారుమూల ప్రాంతాలకు పోయినా కూడా అన్నోన్ పీపుల్ మామూలు విలేకరులు రాసినారు, ఉద్యమంతో ఉన్నారు, ప్రత్యక్షంగా పోలీసులకు ఎదురుపోయినారు, ముళ్ళకంపల్లో దూరినారు, చిక్కుముళ్ళు విప్పినారు, చాలా చేసినారు జర్నలిస్టులే. నాకు అదొక కృతజ్ఞత ఉంది. రెండోది సరే నేను వాటిని పట్టించుకుంటలేను, ఇప్పటికి కూడా చాలామంది అడుగుతున్నారు కానీ ఇంకా నేనేమన్నా రాస్తా వాళ్ళ రాడర్లోకి పోయినాను. ఇప్పుడు 10 ఏళ్ళు ఏం పీకినవరు అని అంటారు వాళ్ళు. ఇక నేను ఏం చేయను దానికి. 10 ఏళ్ళు చాలా పీకినాడైనా అది వేరే విషయం. 42 కోట్లు ఉన్నాయి ఇప్పుడు అక్కడ. 10 ఏళ్ళు పీకింది అది. ఒక బిల్డింగ్ ఉంది అక్కడ, 10 ఏళ్ళు పీకింది. 7,000 మందికి క్లాసులు చెప్తున్నాను, 18 పుస్తకాలు ఇస్తున్నాను. కరోనాలో 7 కోట్ల రూపాయలు ఇచ్చిన. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, అవసరమే లేదు ఇంకా అవి గుర్తుపెట్టుకోవద్దు కూడా. ఇక్కడ ఉన్న మిత్రులకు చెప్పాలి, నేను ఏడ్చిన మా మిత్రుల దగ్గర, ఎవరికి తెలియదు. 16 రోజులు నేను పదవి తీసుకోలేదు. నాకు బాగా క్లోజ్గా ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక హోటల్లో కూర్చోబెట్టి ఏడ్చిన, లిటరల్లీ తీసుకోరనుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే చక్రపాణి తీసేయడు కనుక నాకు అనిపించింది, ఎస్ చక్రపాణి మాట్లాడింది కరెక్ట్. నేను ఇప్పటివరకు ఈ పార్టీలోనూ లేను. సిపిఎంఎల్ పీపుల్స్ వారిలోనే మెంబర్ని. అది నేను బయటకు వచ్చినాక పోయింది. ఇంకా నేను రాజకీయాల్లో లేను. ఇప్పటికి కూడా నేను ఎవరికి మోయలేదు. మౌనంగా ఉండవచ్చు, మౌనంగా ఉండడం కరెక్ట్ కాదనేది ఇంతకుముందు ఎవరు అన్నారు, దాన్ని నేను ఒప్పుకుంటా. ఎప్పుడైనా ఈవెన్ శేఖర్ రెడ్డి అనుకుంటాను, మౌనంగా ఉండడం మాత్రం పొరపాటే, కానీ అంతకంటే మించి చేయలేకపోయినాం. చాలా సందర్భాలు వచ్చినాయి, ఆ సందర్భాల్లో చాలాసార్లు జోక్యం చేసుకున్నాం కానీ కాలేదు. నాకున్న అసంతృప్తుల 10 ఏళ్ళల్లో ఇళ్ల స్థలాలు రాకపోవడం. ఆయన నా పేరు తీసుకొని 10 సార్లు అన్నాడు కానీ ఇళ్ల స్థలాలు మాత్రం ఇవ్వలేదు. అది నాకు బాగా బాధ, అది ఒకటే. తర్వాత కట్టించిన బిల్డింగ్ని ఓపెన్ చేయలేదు. ఈ 2 బాధలు ఉన్నాయి నాకు. ఇవాళ కె శ్రీనివాస్ గారు చెప్తుంటే ఇంకా బాధ అనిపించింది. నేను కట్టించిన బిల్డింగ్లో పోయి ఆయన క్లాస్ చెప్పి వచ్చింది. మంచిగా ఉంటుంది అది. ఆ హాల్ ఇష్టపడి ప్లాన్ చేసి కట్టించినాం. ఇట్లాంటివి తప్ప. రెండోది ఏంటంటే ఇవాళ జరిగిన తీరు నాకు బాగా ఇష్టమైంది. యూనియన్లు ఉన్నాయి, పనిచేస్తున్నాయి, మాట్లాడుతున్నాం, ఎవరేం చేస్తున్నారని అందరికీ తెలుసు. 10 ఏళ్లలో చిన్న విషయమేం కాదు, మీరు అందరూ అనుకుంటున్నారు కాబట్టి. ఒక 500 కుటుంబాల వల్ల పెన్షన్ వస్తుంది వాళ్ళకి. ఎవరి వల్ల సాధ్యమవుతాయి? 42 కోట్లు ఒక అకాడమీలో ఎప్పుడున్నాయి? ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ కూడా ఆ 42 కోట్ల నుంచి. పైసలు అంత ఈజీ కాదు రావడం. ఎస్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ లేకున్నా. అంటే ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు కానీ, అవన్నీ కలబెట్టుకోవడం ఎందుకు కానీ, చాతనాడు కాడికి చేసినాం. నిజంగానే 10 ఏళ్ళు కాంగ్రెస్ వచ్చినా, కేసీఆర్ అదేంది టీఆర్ఎస్ వచ్చినా, మనం ఎవరు వచ్చినా సరే కానీ 10 ఏళ్ళు మిన్నంగా ఉండాలని. మీకు తెలియని ఇంకొక విషయం చెప్తున్నా, నేను క్రాంతికి ఛాన్స్ వస్తే 5 ఏళ్ళు పూర్తి చేయొద్దని చెప్పాను రాజకీయాల్లో. అందువల్లనే నా నైతికతతోటే వీళ్ళ దగ్గర ఏడ్చిన నేను, అరే ఇదేంది అని. నమస్తే తెలంగాణలో నాతో ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎంత బాధపడ్డాను అనేది. మా వాళ్ళందరూ జై జై అంటుంటే మీకు తెలియదు. ఒక చక్రపాణి అన్నాడు అప్పుడు నిన్ను ఇరికిచ్చిందని. మీకు అందరికీ తెలియదురా బాబు, నన్ను పంపించేస్తున్నాడు. శేఖర్ రెడ్డి బాగా తెలుసు, పంపించేస్తున్నారా బాబు అని మా వాళ్ళందరూ కూడా అనుకున్నారు. పంపించేసిండు ఆయన. సరే అవన్నీ ఇప్పుడు అనవసరం. కానీ ఇవాళటి సమావేశం మంచి సమావేశం. ఇది పాజిటివ్ మూడ్, మంచి సమావేశం. అయితే
ఒకటి ప్లేస్ వల్ల ఎక్కువ మంది రాలేదేమో కానీ మనం మాట్లాడుకున్న తీరు చాలా బాగుంది. కొంచెం క్రిటికల్గా, కొంచెం ఆత్మావలోకనం, చేసిన పనులు చాలా బాగా మాట్లాడినారు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మీటింగ్ ఉన్నది 21st నాడు అనుకుంటా, అంతే కదా? రేపే అది ఎక్కడో మీటింగ్ ఉంది. వాళ్ళు కోదండరాం వాళ్ళు ఆ కమిటీ ఉంది కదా, వాళ్ళు ఫోన్ చేసినారు. కేఎస్ గారికి కూడా ఫోన్ చేసినట్ట, ఈ సాగర్కి, వీళ్ళందరికీ కూడా ఫోన్ చేసినారు, యూనియన్లకి, వీటికి, క్రాంతి, వీళ్ళందరికీ. మేము పోయి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రస్తావించిన అంశాలతో నేను ముగిస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ముగించినాక మళ్ళీ ఒకసారి శశికాంత్, రమణ, అట్లాగే క్రాంతి, మా రమేష్, ఇంకా పిట్టల ఏం చేస్తాం, పిట్టల శ్రీశైలం, వీళ్ళందరూ మళ్ళీ ఒకసారి వస్తే అలాయి బలాయి తీసుకొని నిజంగానే అట్లనే మాతో వీళ్ళు మొదటి వాళ్ళు, నన్ను దీంట్లోకి తెచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా క్రాంతి, పిట్టల శ్రీశైలం, కందుకూరు రమేష్ బాబు. నేను అంతకుముందు ఉన్న వ్యవహారాల వల్ల లేకుంటే వాళ్ళ కృతజ్ఞతలు. ఇంత పెద్ద ఉద్యమం నిర్మించడానికి వీళ్ళందరూ కారణము. మొత్తం ఉద్యమం అంతా నేను జర్నలిస్టులనే భావిస్తాను. నిజంగానే జర్నలిస్టులది. దాంట్లో అట్లా ఊరికే ఉన్న నేను అట్లా ఏదో పైకి వచ్చినా కానీ నేను గొప్పవాడిని కాదని ఇప్పటికి కూడా నాకు మన లోపలనే ఉంటుంది. నేను గొప్పవాడిని కాదు. జర్నలిస్టులు ఉద్యమం గొప్పది, ఆ కాలం గొప్పది. ఆ కాలం ఇచ్చిన ఒక పెద్ద ప్రతిఫలనం జర్నలిస్టు ఫోరం. ఇట్లాంటి ఫోరం దేశంలో ఎక్కడ లేదు. దేశంలో ఇట్లాంటి ఉద్యమం జరగలేదు. నిజం, ఇది ఫ్యాక్ట్. ఇంత పెద్ద ఎత్తున మాక్ అసెంబ్లీ పెట్టడం ఏంది, ఢిల్లీకి పోవడం ఏంది, ఒకటి కాదు. ఆఖరికి ఏమి అసలు మిలియన్ మార్చ్ జరిగింది మన వల్ల. చలో హైదరాబాద్ జరిగింది మన వల్ల. అంటే మనము అక్కడ మాట్లాడిన తీరు వల్ల మేము చేస్తాం, 100 మంది అయినా సరే అన్నందువల్ల జరిగింది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి, చరిత్రకి ఎక్కినాయి చాలా ఉన్నాయి. మావి 5,000 మందితో ఒక ఊరేం పెట్ట సాధ్యమవుతుంది? 10,000 మందితోటి జర్నలిస్ట్ చేస్తారా? ఎక్కడైనా జరిగిందా? ఓన్లీ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరము, ఆ కాలము, ఆ ఉద్యమం గొప్పతనము, తెలంగాణ గొప్పతనం. జర్నలిస్ట్ ఫోరం కంటిన్యూ కావాలంటే చక్రపాణి రైట్గా సూచించిన విషయంగానే కొత్త తరం అనేది నాయకత్వంలోకి రావాలి. ఆ నాయకత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, దీన్ని కొనసాగిద్దాం. ఎందుకంటే వస్తున్న సమస్యలు మనకు అర్థమవుతున్నాయి. విగ్రహాలు వస్తున్నాయి, ఈ అయ్య జాగిర అంటున్నారు. ఈ అన్నప్పటి నుంచి ట్రోలింగ్లో చూడండి, ఆంధ్ర జర్నలిస్టుల ట్రోలింగ్లు కూడా ఎక్కువైనాయి. అంటే వాతావరణం మారుతున్నది. ఈ వాతావరణం మారడము అనేది మనకి ఇబ్బంది భవిష్యత్తులో కూడా. దీన్ని మనము కొంచెం అర్థం చేసుకుంటే దీని కంటిన్యూటీ అనేది కూడా అర్థమవుతుంది. చేద్దాం. మీ అందరితో నేను ఉంటాను, కానీ నేను ఇట్లా మళ్ళా అనేది వద్దు. ఎవరైనా కొత్త జనరేషన్, కొత్త నాయకత్వం కావాలి. అది కావాలని కోరుకుంటూ రేపు సమావేశంలో మీరన్న ఒక కీలకమైన పాయింట్ని మనం రేజ్ చేద్దాం. తెలంగాణీకరణ. నిజంగానే పూర్తిగా పరిస్థితులు మారిపోయినాయి మీడియాలో. కానీ జర్నలిస్ట్ ఫోరం సమావేశం జరుగుతున్నదంటే ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం ధైర్యం వచ్చింది అని. మనం దాన్ని నిలుపుకోవాల్సి వస్తుంది. నిలుపుకుందాం, నిలబడదాం. ఎందుకంటే మన స్వభావంలో అది ఉంది. అది చేయడానికి ముందు మీరు ప్రపోజ్ చేసినట్టుగా నిజానికి ఎజెండా ఎందుకు పెట్టలేదంటే, ఎజెండా కోసం అందరినీ జమ చేస్తామని ఒక మన మీద వేసే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణీకరణ అనేది కావాలి. మీడియా సపోర్ట్గా సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి తెలంగాణలో అవకాశం ఉండాలి. అట్లాగే ఇంటి స్థలాలు ఇట్లాంటివన్నీ కూడా ఉద్యమకారుల గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఉద్యమకారుల గుర్తింపు అనే దానికి ప్రాతిపదిక సరే సంఘాలు కావచ్చు, సంఘాలు ఇచ్చినా సరే, కానీ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం బట్టి వాళ్ళు ఆ విషయం గుర్తించినారు. కాబట్టి జర్నలిస్ట్ ఫోరం తరఫున మనం తప్పనిసరిగా పేర్లు, ఉద్యమంలో ఉన్న వాళ్ళందరి పేర్లను ప్రపోజ్ చేయాలి. ఉద్యమకారులకు ఇచ్చే అన్ని విషయాలు కూడా ఉద్యమకారులుగా జర్నలిస్టులకు రావాలి. ఇది మీ అందరూ చప్పట్లు కొట్టి ఆమోదిస్తే నేను అక్కడ ప్రతిపాదిస్తాను. కోదండరాం గారు ఫోన్ చేసినారు, మాట్లాడమన్నారు, కాబట్టి పోయి మాట్లాడి వస్తాను. భవిష్యత్తులో తప్పనిసరిగా ఉద్యమకారులకు
నిజంగానే ఏమన్నా ప్రయోజనాలు వస్తే తప్పనిసరిగా మన జర్నలిస్ట్ 100%. ఎందుకంటే లాయర్లు, ఉద్యోగులు, ఇట్లాంటి వృత్తి బాధ్యతలు గల వాళ్ళలో అందరికన్నా ముందుగా భావజాల వ్యాప్తి చేసి ఒక ప్రచారంలోతో పాటు ఉద్యోగులు ఉన్న వాళ్ళం మనం. కనుక ఎవ్రీ రైట్ ఉంది. ఇదే సరైన సమయం. గౌరీ అన్న చెప్పినట్టుగా మొత్తంలో నిజంగానే మనం పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచిద్దాం. భవిష్యత్తులో తెలంగాణ అస్తిత్వం గురించి ఆలోచిద్దాం. అస్తిత్వం అన్నా కూడా కొత్త దుకాణం అంటున్నారు. కొత్త దుకాణం ఏం లేదు. నాకు అదే ఆ 10 ఏళ్ళదే అతి బరువుగా గడిపిన నేను. ఎందుకంటే నాకు అయినా ఆయనకైనా కూడా పని మంచిగానే చేసినాం, కానీ ఆ నిందలు పడడం అనేది అన్యాయంగా చేసినారు మా మీద. కానీ మేమేం కోరుకున్నది కాదు. బతిలాడింది ఏడ్చిన నేను. బతిలాడు కాదు, ఏడ్చిన. ఎందుకు వచ్చింది ఈ పదాన్ని? గైటర్గా ఉండాలని ఉండే. సరే, అవన్నీ గతాలు. ఇప్పటికీ నా విషయాలు అది పక్కకు పెడదాం. చరిత్రలో ఒక మహత్తరమైన పోరాటం ఏదన్నా ఉంటే భారతదేశ చరిత్రలో జర్నలిస్టులకు సంబంధించి వృత్తిపరమైన తర్వాత ఇతర సమస్యల మీద పోరాడినారేమో, కానీ ఒక ప్రాంతీయ అస్తిత్వం మీద పోరాడింది మాత్రం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. చాలా స్పష్టంగా అప్పటిదాకా ఉన్న అన్ని భ్రమల్ని బద్దలు కొట్టి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది సుదీర్ఘకాలం పనిచేయడానికి